ఒరు ఏందిరా బాయ్ ఇది ఈ మోంత తుఫాన్ ఆడుకోపోద్ది అనుకుంటే ఏడొచ్చి పడింది నెల్లూరు మీద ఆడాడో కాకినాడ ఆడాడ పోద్ది అనుకుంటే ఇదేంద్ర స్వామి ఓరే ఇది ఇది చూస్తే ఇప్పుడు మామూలుగా ఈ కాక్రోచ్లో డబ్బులు వస్తాయని చెప్పి చంపాలనుకుంటే ఈ చూడు ఏం కార్యక్రమంలో ఉండయో ఈ సృష్టికి రహస్య కార్యక్రమంలో ఉండే ఇంటిని ఎట్ట చంపుతామా అందుకని వదిలేసిన నేను చూడు ఏం పనులు చేస్తున్నాయి అయ్యా వర్షానికే ఈ చూడు పిల్లోడు ఒక్కరోజు ఛాన్స్ దొరికితే వాన తగ్గిందని ఎట్టొచ్చిండో బయటికి నా సాయం చూస్తూ తొక్కర స్వామి నువ్వు సైకిల్ వాన మంత తుఫాన్ అసలు భయంకరంగా వస్తుంది పోరా స్వామి నువ్వు ఇంటికే ఏం చేస్తావు చూడు స్వామి ఒరే మబ్బులు ఒక్కరు గ్యాప్ తప్పితే ఏముంది బాబా దంచి కొడతా ఉందిరా స్వామి వాన అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా దీనికి తగ్గట్టు కుక్కలు ఉన్నా సార్ ఇప్పుడు పాపం ఏం చేద్దామా ఈ పెరుగు కూడు వండిపోస్తే వీటికి నచ్చలేదు ఇక మాంసం కావాలంటే మేమేడ తెచ్చామా ఇప్పుడు వాడు పిలిచి పిల్లనిస్తానంటే ఎవరు నీదని అంట అట్టుంది మామూలుగా పాపం ఏందో అల్లాడుతూ ఉండే ఈయన కుక్కలు పాపం పెరుగు అన్నం వండి పోసినాం అది పనిగా మూతి పెట్టడం లేదు మాంసం కావాలంట ఈ మాంసం కార్తీక మాసం కావాలి స్వామి పోతా ఉంది పని ఈ కోళ్ళు చూడు నా చూడు పొమ్మని ఈ వానకి ఆడ బయట ఏం దొరకపోయా దానికి వచ్చేది పీకతా ఉండే మమ్మల్ని గుడ్డు గుడ్డు పెట్టే పాపం ఏం చేద్దామా తింటా ఉంది బాగా తింటా ఉంది తిని ఈమె చూడు పిల్లలు కూడా వచ్చే ఒకటి పోతే ఒకటి ఏం మామూలుగా ఏటికి దొరకటం లే పాపం చూడు పాపం తింటా ఉండే తిన్నాడు మా బాగా తినండి నేను అసలు ఈ మోంత తుఫాన్ ఏం సందుబాని చేయడంలే ఒకటే వానా ఎట్లా ఒక్కరో గ్యాప్ ఇచ్చిందా ఒకరు గింజలు వేస్తే బాగా తింటా ఉండే పాపం అయినా వీటికి పోటీ లేవు ఒకదానికి ఇప్పుడు ఆమె టైగర్ ఆమె తింటుంటే ఇంకొక దాన్ని నెమ్మడికి రానిదు ఏంది ఇదే మనుషులకే పోటీలు అనుకుంటే వీటికి ఇంకా పోటీలు కూడా సామె చూడ ఇది పెద్దది తింటుంటే చిన్నది రానికి పోయాయి తలుసుకొని తింటాయి అనుకుంటే ఇవి కూడా పొడుచుకుంటాయి ఇంట్లో ఒకరు హుషారుగా ఉండేది ఇంకో దాని ధరం వద్దే ఇదిగో వచ్చింది ఎక్కడికి వచ్చింది రక్ చేసి అది ఎందో ఇది వేరేదండి కానీ ఇదో అది నాకు ఇది వచ్చి మళ్ళీ పాపం దీన్ని ఏమన్నా సపరేట్గా చిన్నేసిగా అది వచ్చింది మళ్ళా ఆ పిల్లలకు కూడా వచ్చింది పాపం అయ్యే ఈ వానకు పాపం వాడంతా తడిసి వచ్చి తింటుంటేవమ్మా మేమేమి ఇక్కడ పస్తుండాలనా అన్నట్టుగా చూడు ఇగో ఇంకేం చేసినా ఈ టమోటాలు కలిపి వేసిన చూడు ఏం పాకులాడుతుండయో వానకి వేస్తే మంచిదండి ఇతరులకి వస్తూ ఉన్నాయి ఇంకా అల్లాడిపోతూ ఉన్నాయి ఏముందే పొద్దు నుంచి ముడుచుకొని ఆ చెట్ల కింద శ్యామ కింద పడి ఉండే నసమని ఇంకా ఈ ఏం పాపం పురుగు పుట్ట కూడా ఏరుకునేదానికి ఒకటే వాన అయిపోయి మోంత తుఫాను ఈ పాపం ఈ పెట్ట చూడు ఈ పెట్టని అమ్మిడికే రాని ఇలా చిన్న చిత్తకొట్లు రాని ఈ బర్రెలు ఈ రెండు తింటా ఉన్నాయి ముందు ఇదంతా ఉన్నట్టులా పాపం ఈ చూడు ఆ పక్కన ఏమన్నా దొరకద్దేమోనని అక్కడ పాకులాడుతూ ఉన్నాయి మామూలుగా చూడు ఇంతే ఏది కూడా ఏదో అంటారులా బలం ఉన్నోడిదే రాజ్యం అంటారు చూడు అన్ని ఇది నాకు ఇవి వస్తూ ఉన్నాయి పాపం అడుగు పొడుగు ఏదన్నా ఉందేమో తిందామని బలం ఉన్నోడిదే రాజ్యం ఏడైనా కూడా ఏమంటారా అంతే కదా చూడు చిన్న చితక వచ్చేది పాపం అడుగు ఈ పిల్లలు కూడా రాక్షసు చూస్తే ఇంకేడ బతకనిస్తుందా ఇంకా నా ఇది మొత్తం గుడుచుకున్నాయి ఈ పాపం చిన్న చితకి ఈ పాపం సైడ్ ఉండేది ఒక బొక్కేది అట్ట పోయేది రాండి అంటుంది పిల్లల్ని అయ్యాడు తింటే పాపం పెద్ద మొక్కలు ఈ కుక్క పిల్లలు ఇక్కడ వేసినాం మామూలుగా పాపం చలికి బయట తిరుగుతూ ఉంటే వానకు తడిసి కుయ్యో ఒకటే గోల ఇంకా తెచ్చి పాపం ఈ కొత్త ఇల్లు ఒకటి ఉంటే పక్కన ఖాళీగా దాంట్లో వేసినాం హాయిగా పడుకున్నాయి ఇవి కూడా ఏమో చిన్నవి కదా పడుకున్నట్టు గమ్ము ఈ మామూలుగా ఈ టమ్మలకుల్లా పెరుగన్నం వేస్తే చూడు ఇందాక ఎట్టిపోయినావు ఈ మామూలు చూడు ఈ పిల్ల ఈ పక్క ఆమె చూస్తూ ఉంది చూడు పడుకోవుతంగా మామూలుగా అమెరికా ఇదంతా షికారులు చేస్తుంది ఈ పక్క వచ్చి తెల్లదే మరి అవి పాపం ముడుక్కొని ఒకదాని మీద ఒకటి ఖచ్చితంగా పడుకొని ఉన్నాయి ఈమె ఏం చేస్తున్నావు ఏంది అని చెప్పి గమనిస్తాయి చిన్నవి కాదు మళ్ళీ గ్యాప్ వచ్చేసరికి ఒక్కరు అట్ట మామూలుగా
ఇప్పుడన్నా ఒక గ్యాప్ వస్తే అట్ట పాపం అది బయటకు పోయేది పాకలాడుతూ ఉంటాయి ఈ కోడి పిల్లలు. ఈ రాగి చెట్టు అయితే భలే ఉంటుంది మాకు ఇక్కడ పాపం. ఖచ్చితంగా రాగి చెట్టు కలే ఏర్లే చూడు. ఏ చిన్నయ్య ఏ పిల్లల ఒక్కరంచేపు ఇక్కడ గింజలేసి పొనుకోండి అని చెప్పి ఉండిమే అంటే నీకు ఎంతసేపటికి బయటికి పరుగు దొరల. అందుకని కోడికి శాపం అంటారు చూడు. ఎంత గింజలేసి ఫుల్గా పెట్టినా కూడా అటపోయి రెండుసేపు పారికాడాల. ఆ చెట్టల్లో సేమల్లో పారికాడి కొంచెంసేపు అటు సిదుక్కుంటే కానీ శాపం అంటకి. ఏంటంటే మామూలుగా ఎంత బొండగలు నిన్నా కూడా అటు పోయి చెట్టల్లో సేమల్లో తిరిగి పారికాడందే ఇదిలిసుకుంటా ఉంది. పాపం ఏం చేస్తుంది తడిసే ఫోన్తో తుఫాన్ దెబ్బ. ఓనా సరేగానే ఈ వీడియో మధ్యలో మాట్లాడుతున్నాను అనుకోకపోతే అది ఎడవ చేత్తో కురవాట లైక్ ఉంటుంది, దాన్ని కురవాట నొక్కన్నా. ఓకే డన్. నాకు కూడా తెలియదు ఈ మధ్య లైక్లు ఎన్ని వస్తే అంత వీడియో చాలా మందికి చేరద్దంట. మా నెల్లూరు భాషలో వీడియోలు చాలా పెట్టి దానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అటు నొక్కండినా. సరే అయితే మళ్ళీ వీడియోలకు పోదాం రండి. పిల్లలు కూడా చూస్తే భలే ముద్దుగా వాళ్ళ ఏ వీడు ఏం పరుగు ఆడితే వీడు యాకు తింటా ఉండయి. యాకు పిప్పింటాకు అంటారు మా సైడు. యాకు తింటే కూడా చాలా మంచి నవ్వు. ఏంటంటే ఆకులు అన్ని మెడిసిన్, ఇది మెడిసిన్ ప్లాంట్ ఇది. అదే పిప్పింటాకు మామూలుగా అన్ని రకాల వైద్యాలకు కూడా వాడతారు. మామూలు గాయాలకి కురవ, మామూలుగా మనుషులకి గాయాలకి పిండి తిన్న అసలు రసం అంతు లేకుండా పోద్ది గాయం. ఈ చూడు మాకు ఈ పక్కన ఒక దరిద్రుడు ఉండవు. వాటి ముందు గోసి పేరగను కూడా ఎరగడు పాపం. గింజిల్లే గిట్టాలే పాపం. వానకు చూడు ఎడజేని పైన ఈ తుఫాన్ అయిపోయా. తుఫాన్ దెబ్బకి కిందంతా నీళ్ళు ఏం చేస్తాయి ఇంకా పాపం. గడ్డం మీద జర్నీ ఈ అంతా నాటుకోళ్ళు మన ఒక్కరో జాతి అనమాట. మన మంచి జాతి కోళ్ళు కాబట్టి మనం జాగ్రత్తగా కాపాడుకుంటా గింజ గిట్ట వేస్తా సాయంత్రం పొద్దున చేస్తాం. ఈ వదిలేంతాడు ఆ దెబ్బల మీద ఆడ ఈడ పెంటల్లో తిరిగి అట్ట బతుకుతుంటాయి. దాన్ని అమ్ముకుంటా ఉంటాడు. ఆయనకే దిక్కు లేదు పాపం. ఆయన ఏం చేస్తాడు? ఇంకేం వేస్తాడా? ఎప్పుడన్నా ఒక కేజీ సద్దలు తెచ్చేది ఆమెను ఊరంతా చూపిస్తుంది. నేను సద్దలు కొన్నాను 1 కేజీ అని. చూడు పాపం వానకి పోతా ఉన్నాయి, మళ్ళీ సింకులు పడతా ఉంటాయి. చెట్టలోకి పోయి దూరేది ఆడ పెరుగుతూ ఉంటాయి అయ్యి అట్నే. కానీ అయ్యే మామూలుగా చూడు తిరుగుతూ ఉంటాయి. ఈ వానకి ఆడ తిరిగేది చూడ మొత్తం ఒకటే వాన. మామూలుగా నీళ్లు ఆడబట్టిన నీళ్ళే పాపం. కోడి తీయడానికి కూడా స్థలం లేదు. ఈ పక్క ఒకరు గట్టుంటే ఇది ఈ పిల్లలు కూడా శ్యామలో తిరుగుతూ ఉంది. మామూలుగా పచ్చంగా అయిపోయింది అయితే వాతావరణం ఉండిపో. ఈ చూడు పాపం మళ్ళీ వచ్చినాయి. ఆడ దానికి సింకులు పడితే చెట్ల కింద పోవడం, మళ్ళీ వచ్చి ఆ దెబ్బ మీద ఎక్కడం, పెంట దెబ్బ మీద ఎక్కేది ఆడ కూర్చొని ఉంటాయి పాపం. ఏం చేస్తాయి చలికి మామూలుగా. వచ్చింది మళ్ళీ ఏటకి వచ్చింది. మళ్ళీ ఒక చోట ఉండేది ఈ పాపం. ఈ పెద్ద కోడి ఉండాలన్నా తల్లి కోడి ఉండదు. చూడు పదరా అంటుండే చూడు. ఒక్కరోజు చెప్పు కూడా నిలవలేవు. మామూలుగా పిల్లకాయలు ఏదో అంటారు సాగు చెప్తా పిల్లలు నడిపించినట్టు. పదరా ఎగరిపోయి చూడు. పోయాము శలాకి ఏం తొక్కుతాయి చూడు. చిన్నవి కాదరా నాయనయ్యే. ఈ పెద్ద కోడి ఏంటంటే పాపం ఏం చేద్దాం అయిపోయినాక ఏం చేస్తుంది ఇలా వాటి తిరుగుతా ఉంటుంది. అదేమిటి అంటే ఇంటే కూడా మాట. మళ్ళీ చూడు ఇంట్లోకి తీసుకొస్తా ఉంది. ఇంకా ఇంకేం లాభం లేదు బయట అని చెప్పి ఇంట్లోకి బంధం రాండి అని చెప్పి తీసుకొచ్చింది. ఈ ఏమని భయం. మామూలుగా ఈ కాలువలు పక్కనే కాలువలో మురికి కాలువలు పడితే ఇంకేముంది చూడు ఏం బరిగిస్తాయా కోళ్ళు. అసలు మామూలుగా ఈడ గింజలు వేస్తే వచ్చింది ఈడ. దీనికేమో డబ్బాలో ఉండి గింజలు తింటా ఉండే. ఈ పిల్లలేమో పాపం సైడ్ చేసి అమ్మ అంటుండే. ఏం చేస్తే ఇదేమో బరి తిన్నట్టు తింటా ఉంది. పోతా ఉండే గూట్లోకి. ఈ బాత్రూంలో తోలుతాంలే. ఈ లాస్ట్లో ఈ బాత్రూంలో తోలకపోతే మనకి కుదరదు. సరేగానే ఉన్నావు. ఈ మోంతా తుఫాను భయంకరంగా ఉందంట. నేను ఈ కాలనీ కూడా గూట్లోకి తోలుతున్నానా. మీరందరూ జాగ్రత్తగా ఉండి బయట తిరగకండి. బయట ఏంటంటే ఆ కరెంట్ స్తంభాలు ఏడబట్టినా. మాకైతే నెల్లూరులో గాలి వాన దంచి కొడతా ఉంది. మీరు బండి మా లోపలికి బండి. అందరూ జాగ్రత్తగా మామూలుగా కాలు ముడుచుకొని పండుకోండి స్వామి. పనులు ఉంటే మళ్ళీ రేపు నుంచి చూసుకోవచ్చా.
తుఫాన్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మన గవర్నమెంట్ కూడా చాలా అలర్ట్ చేస్తూ ఉంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా.